హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. వేడి అవుతున్న నూనెలో ఒకసారి రైస్ వేసి చూడండి, మీరే షాక్ అవుతారు. కొన్ని మంచి టిప్స్ చూపిస్తున్నాను, ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము బాక్స్ స్విచ్ చేస్తాం కదా, ఒక్కోసారి మూత అనేది అలాగే పెడతాం కదా. చూడండి, దీని బాక్స్ అనేది లేదండి, బాక్స్ పగిలిపోయిందండి. మూతకు రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఒక 4 నుంచి 5 రబ్బర్ బ్యాండ్లు వేసుకోండి. మనము పాత్రలు రుద్దడానికి సోపు ఇచ్చేస్తాం కదా, ఈ సోపు తొందరగా కరుగుతుంది కదా, నీళ్లు ఉంటాయి కదా. పాత్రలు రుద్దిన తర్వాత మీరు ఈ సోప్ను ఈ విధంగా పెట్టి యూజ్ చేయడం వలన సోపు తొందరగా కరగదు, ఎక్కువ రోజులు బాలిక వస్తుంది. ట్రై చేసి చూడండి, ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 2, ఒక్కోసారి మనకు తెలియకుండానే ఎక్స్ట్రా ఆనియన్ను పొట్టు తీస్తాం కదా, ఇది యూజ్ చేయము. మీరు ఇది ఓపెన్ చేస్తే చిన్న చిన్న ఈగలనే వస్తాయి కదా. ఇది ఒక బౌల్లో నీళ్లు తీసుకొని నీళ్ళలో వేసి పెట్టండి. తర్వాత మీరు సాయంకాలం కానీ పొద్దున కానీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కట్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు కూడా రాదు. ట్రై చేయండి, ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 3, వైట్ షర్ట్స్ ఎక్కువగా కాలర్ దగ్గర చేతుల దగ్గర గలీజ్ అవుతుంది కదా. ఇది వైట్ షర్టు వాష్ చేసినది, నేను ఐరన్ చేస్తాను. ఐరన్ చేయడానికి ముందు ఒక టాల్కమ్ పౌడరు కొంచెం తీసుకొని కాలర్ దగ్గర చేతుల దగ్గర బాగా వేసి చేతులతో ఈ విధంగా రుద్దండి. ఈ విధంగా చేయడం వలన ఏమవుతుంది అంటే, మీరు ఐరన్ చేసిన తర్వాత షర్ట్ వేసుకుంటారు కదా, తర్వాత మీరు వాష్ చేసినప్పుడు తీసుకుంటారు కదా, వాష్ చేసేటప్పుడు కాలర్ దగ్గర చేతుల దగ్గర గలీజ్ అనేది ఉండదు, బాగా నీట్గా వెళ్తుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 4, ఒక కప్లో బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు రెగ్యులర్ రైస్ తీసుకుంటే నీట్గా వాష్ చేసుకొని బట్టతో నీట్గా కొంచెం తేమ లేకుండా తుడుచుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంతా నీళ్లు, చిన్న స్పూన్తో నీళ్లు వేసుకుంటే చాలు, ఎక్కువగా తీసుకోవద్దు. బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు వదిలేయండి, ఫుల్ అది నీళ్ళు అంతా పీల్చుకొని డ్రై అవుతుంది. నేను ఒక 10 నిమిషాలు సైడ్కి పెట్టాను. 10 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫుల్ డ్రై అయ్యి రైస్ చేతులతో తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా డ్రై కావాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొంచెం కొంచెం రైస్ తీసుకోండి, ఒకేసారి తీసుకోకూడదు. చిన్న కప్లో కొంచెం కొంచెం రైస్ తీసుకుంటే చాలు. ఆయిల్ను ఫస్ట్ వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. స్టెయినర్ లోపల మీరు కొంచెం కొంచెం రైస్ వేసుకోవాలి, ఎక్కువగా ఒకేసారి వేసుకోకూడదు. చూడండి, రైస్ అంతా ఉబ్బినట్టు అయ్యింది కదా. ఇది ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇంకా మిగిలిన రైస్ను కూడా ఇదే విధంగా చేసుకోండి. సైడ్కి తీసుకుంటున్నాను. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు, ఎక్కువగా చలిగా ఉంది, బయటకు వెళ్ళడానికి కాదు అన్నప్పుడు, ఇంట్లోనే సింపుల్గా ఏమైనా చేసుకున్నప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది, డిఫరెంట్గాను ఉంటుంది. కొన్ని పల్లీలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని సైడ్కి తీసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా అంతే, ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇది పిల్లలకు చేస్తున్నది, ఒక 4 తీసుకున్నాను అంతే. ఇది సైడ్కి తీసుకుందాము. తర్వాత ఒక బౌల్లో దీని లోపలకు వేస్తున్నాను. క్రిస్పీగా వచ్చింది. చూడండి, దీని లోపలకు మీరు ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను వేయండి, పల్లీలు కూడా వేయండి. దీంట్లో నేను ఉల్లిగడ్డను వేస్తున్నాను. ఉల్లిగడ్డ జతలో మీరు కావాలంటే టమోటా అయినా కూడా వేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం చాట్ మసాలాను, నేను నార్మల్ ఉప్పు వేస్తున్నాను. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే కొంచెం వేయండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. హాఫ్ నిమ్మకాయ రసంని పిండి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.